తాజా అంశం చూస్తున్నాం. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, వెంకట్రామరెడ్డి సస్పెన్షన్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు చెప్పండి. శర్మ, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అంశంపై వెంకట్రామరెడ్డిని సస్పెండ్ చేశారు. బద్వేల్లో ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి సమావేశం అనుకూలంగా ప్రచారం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పి ఉద్యోగులందరికీ ప్రచారం చేశారని చెప్పి వెంకట్రామరెడ్డిపై అభియోగం మోపారు. అలాగే హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దు కూడా, ఈ సస్పెన్షన్ తర్వాత హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. టీడీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వెంకట్రామరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని కూడా ఆయన సస్పెండ్ చేయాల్సిందిగా ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం వెంకట్రామరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా వెంకట్రామరెడ్డి పనిచేస్తున్నారు. కడప జిల్లా కలెక్టర్. వాస్తవానికి బద్వేల్లో చేసినటువంటి ఎన్నికల ప్రచారం ఉద్యోగులతో కలిసి చేసినటువంటి ప్రచారంలో భాగంగా కడప జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వెంకట్రామరెడ్డిపై చర్యలు తీసుకుంది. రాష్ట్రపతి. ధన్యవాదాలు ధనంజయ్.